స్కిన్ ఎలర్జీలు. స్కిన్ ఎలర్జీలు అంటే ఊపిరితిత్తుల ద్వారా వచ్చే ఎలర్జీలు అంటువ్యాధి ద్వారా వస్తాయి. అంటే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి క్రిమి చేరడం వల్ల వస్తాయి. కానీ ఎలర్జీలు స్కిన్ ఎలర్జీ, ఫుడ్ ఎలర్జీ, డ్రగ్ ఎలర్జీ, వెదర్ ఎలర్జీ, వాటర్ ఎలర్జీ, సిమెంట్ ఎలర్జీ, కెమికల్ ఎలర్జీ, ఎనీ టైప్ ఆఫ్ డ్రగ్స్ ఎలర్జీస్ అన్నీ కూడా మన శరీరంలో ఉన్న వాతము, పైత్యము, కఫం అనే తత్వాలు దూషించబడి గతి తప్పి ఇది ఒక పైత్య రోగంగా ప్రారంభమవుతుంది. దీనికి ఏమిటి చికిత్స అంటే రక్త శుద్ధి చేసేదాకా ఈ ఎలర్జీ అనేది తగ్గదు. ఈవేళ కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఎలర్జీలతో బాధపడుతున్నారు. దీనికి ఎంచొప్పు కూడా పరిష్కారం అనేది లేదు. దీనికి ఎంచొప్పు కూడా కార్టిసోన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్, స్టెరాయిడ్స్ వాటిలతోనే వేసుకోవటం, తృప్తి పడటం, అప్పటికప్పుడు ఉపశమనం పొందడం తప్ప ఈ రక్తంలో వచ్చిన మార్పుల్ని క్లియర్ చేసే విధానం ఓన్లీ ఆయుర్వేదిక్ సిస్టమ్ ఆఫ్ డ్రగ్స్. ఆయుర్వేదంలో మాత్రమే ఉంది. దీనికి గమనించి ఆయుర్వేదిక్ యొక్క ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వండి. ఉదాహరణకి మీకు ఫస్ట్ వచ్చేది ఏంటంటే స్కిన్ ఎలర్జీ. స్కిన్ ఎలర్జీ అంటే ఏమిటి? మన చర్మం మీద దద్దుర్లు, దురద, మంట, చర్మం మంట వస్తుంది, దురద వస్తుంది కదా మనం నలిపితే చర్మం మొద్దుబారిపోయి ఎర్రగా గట్టిగా తయారైపోయి అంటే చర్మం గట్టిగా తయారవి ఇంకా దురద ఎక్కువవి చాలా ఇబ్బందిగా అంటే ఏమిటి ఈ బాధ? ఈ నిద్ర పట్టట్లేదు ఇది అని పేషెంట్ చాలా బాధపడుతుంటాడు. దీంట్లో సన్ అలర్జీ అనేది ఒకటి ఉంది. అంటే సూర్యరశ్మి మన శరీరం మీదకి ఫోకస్ అయినప్పుడు ఉదాహరణకి మీరు వరండాలో కూర్చుంటారు. బయట ఎండ పడితే మీ యొక్క శరీరం మీద ఈ ఎండ యొక్క రిఫ్లెక్షన్‌కి మీ శరీరం టీయో, కాఫీ మీద ఒలిగితే ఎలా మంటొస్తుందో అలా బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. ఇది కూడా ఈ త్రిదోష సిద్ధాంతం వాతము, పైత్యము, కఫము 3 తత్వాలు దూషించబడి వచ్చే ఈ కంప్లెయింట్. దీనికి పరిష్కారం ఆయుర్వేదంలో చక్కటి మందులున్నాయి. అలాగే కొంతమందికి ఈ స్కిన్ ఎలర్జీలో దద్దుర్లు, దురదలు, మంటలొచ్చి కాలిన నీటి బొబ్బల్లా వస్తాయి. ఈ కాలిన నీటి బొబ్బల్లా వచ్చి చితికి వాటి యొక్క అక్కడ నీరులాగా ఫార్మ్ అవుతుంది. దట్ ఈస్ బ్యాడ్ స్మెల్. అది చాలా చెడ్డ వాసన వస్తుందది. సో, దీంతో చాలామంది బాధపడుతుంటారు. ఎక్కువ పిల్లల్లో కూడా కనపడుతుంటుంది ఈ కంప్లెయింట్. ఎలర్జీ అనేది అంత ఈజీగా తగ్గదు. దానికేంటంటే త్రిదోష సిద్ధాంతంలో 3 దోషాలు దూషించబడినప్పుడు వచ్చే కంప్లెయింట్.